గుడ్ ఈవినింగ్ ఆల్ వీక్షకులందరికీ నమస్సుమాంజలు. 75 సంవత్సరాల భారతదేశ ప్రగతిని పురస్కరించుకొని మన ప్రభుత్వము ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ అనే కార్యక్రమాన్ని చేపట్టింది. ఇందులో భాగంగా భూశాస్త్ర విజ్ఞాన మంత్రిత్వ శాఖ మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ ఆధ్వర్యంలో భారత వాతావరణ విభాగం వారు ఈ నెల 18 నుండి 24 వరకు వారం రోజుల పాటు వివిధ కార్యక్రమాలను చేపట్టింది. దీనికి అనుగుణంగా ప్రజలకు, విద్యార్థులకు వాతావరణ పరిస్థితులు మరియు ఈ విభాగం యొక్క సేవలపై అవగాహన కల్పించుటకు వెబినార్ అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. ఈరోజు జల వాతావరణ శాస్త్ర సేవలు హైడ్రో మెటీరియలాజికల్ సర్వీసెస్ గురించి మాట్లాడుకుందాం. నేను ఆర్ సుధీర్ కుమార్, సైంటిఫిక్ అసిస్టెంట్, వాతావరణ కేంద్రము హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. అయితే భారత వాతావరణ శాఖ మరియు భారతదేశం యొక్క నైసర్గిక స్వరూపాన్ని ఆసరాగా తీసుకొని నదులు, వాటి ఉపనదులు, దాని పరివాహక ప్రాంతాలు ఏ విధంగా ఉంటాయి అనే దానిని దృష్టిలో ఉంచుకొని మనకి భారత వాతావరణ విభాగం వారు 10 డివిజన్లుగా ముందు దీన్ని నిర్వహించారు. అంటే కొన్ని నదులని కొన్ని డివిజన్స్‌కి వాళ్ళు అలాట్ చేశారన్నమాట. సో అలాగా ఈ పరివాహక ప్రాంతంలో పడేటువంటి వర్షపాతాన్ని మనము ముందు అంచనా చేసి సూచనలు అందించాలి. ఈ సూచనలు అన్నీ కూడా ముఖ్యంగా సెంట్రల్ వాటర్ కమిషన్, కేంద్ర నీటి సంఘము వారికి అందిస్తే వాళ్ళు దానిని దృష్టిలో ఉంచుకొని నదులలో నీటి ప్రవాహము వాటిని అంచనా వేయడానికి అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా మన నదులు ప్రవాహము జరుగుతూ ఉన్నప్పుడు వాటిపైన ఆనకట్టలు కూడా వేసి మనము నీటిని ఉపయోగించుకోవడానికి ఉంచాము. ఈ ఆనకట్టల వల్ల కొన్నిసార్లు బాగా వర్షపాతం పడినప్పుడు దాని చుట్టుపక్కల ప్రాంతాలు వరద ముంపుకు గురి అవుతూ ఉంటాయి. అలాంటప్పుడు నీటిని బయటికి అంటే డ్యామ్స్, ఆనకట్టల దగ్గర విడుదల చేసి వాటిని కంట్రోల్ చేస్తూ ఉంటారు. అందుకని మనము ఈ వర్షపాతాన్ని గురించి ఎక్కువగా వాళ్ళకి సమాచారాన్ని అందించడం జరుగుతూ ఉంటుంది. సో దీనికోసము మనము ఇప్పుడు మాట్లాడుకుందాం. దీంట్లో ఏ విధంగా సిడబ్ల్యూసి వాళ్ళకు, కేంద్ర నీటి సంఘం వారికి మనము అందిస్తాము అనేది ఇప్పుడు చూద్దాం. వాళ్ళకి ఈ వర్షపాత సూచనని ముఖ్యంగా క్యూపీఎఫ్ పరిమాణాత్మక వర్షపాత సూచనను అందిస్తూ ఉంటాం. దీంట్లో ముందుగా మనము ఇక్కడ హైదరాబాద్ వాతావరణ కేంద్రంలో ఎలాగా జరుగుతూ ఉంటుంది, సేవలు ఎలాగ జరుగుతూ ఉంటాయి తెలుసుకుందాం. దాంట్లో భాగంగా ఇక్కడ హైదరాబాద్ కేంద్రంలో ముందు 1978లో నుంచి మొదలు చేశారు. దాంట్లో గోదావరి మరియు కృష్ణా నదులను వాటికి సంబంధించినటువంటి ఉపనదులకి క్యూపీఎఫ్‌ని సూచనగా ఇచ్చారు. పరిమాణాత్మక వర్షపాత సూచనలు అందజేశారు. అలాగే 2008 నుంచి 2015 వరకు గోదావరి, కృష్ణా మరియు పెన్నా నదులకి సంబంధించి వాటికి ఉన్న ఉపనదులకు కూడా పరిమాణాత్మక సూచనలు అందించారు. సో అలాగా 2016 నుంచి మళ్ళీ గోదావరిలో 12 ఉపనదులకి, కృష్ణాలో 4 ఉపనదులకు మాత్రమే ఈ హైదరాబాద్ వాతావరణ కేంద్రం వాళ్ళు సూచనలు అందించడం జరుగుతుంది. మిగిలిన కొన్ని ఉపనదులని, పెన్నార్‌ని ఎఫ్ఎంఓ హైదరాబాద్ వారికి మరియు చెన్నై వారికి అందజేశారు. సో ఆ విధంగా
ఈ నదులు రెండు, గోదావరి మరియు కృష్ణా నదులు రెండును మన ప్రాంతము ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ, మహారాష్ట్రలో ఎక్కువగా ప్రవహిస్తూ ఉన్నాయి. ఇవే కాకుండా ఒరిస్సాలో, ఛత్తీస్గఢ్ మరియు మధ్యప్రదేశ్‌లో కూడా కొంత భాగాన్ని దాంట్లో నుంచి ప్రవహిస్తూ ఉంటాయి. సో, ఈ విధంగా సూచనలు అందించడానికి మేము ఏమేమి వాడుతూ ఉంటాము, మాకుండేటువంటి సహకారాలు ఎలా తీసుకుంటాము అనేది చూద్దాం. దీంట్లో 2 రివర్ బేసిన్స్, గోదావరి, కృష్ణ. రివర్ బేసిన్స్ ఇవి ముఖ్య నదులు. వీటికి సంబంధించినటువంటివి వాటికి ఉపనదులుగా అప్పర్ గోదావరి, ప్రవర, పూర్ణ, మంజీరా, మిడిల్ గోదావరి, మానేరు, పెన్గంగా, వార్ధ, వేన్గంగా, లోవర్ గోదావరి, ఇంద్రావతి, శబరి అనే ఉపనదులు గోదావరి రివర్ బేసిన్ కి కలిగి ఉన్నాయి. అలాగే కృష్ణా బేసిన్ కి లోవర్ కృష్ణ, మూసి, పాలేరు, మున్నేరు ఉపనదులు ఉన్నాయి. బానే వస్తుంది. అవును, ఇక్కడ బాగా వస్తుంది. యూట్యూబ్ బానే ఉంది. సో ఈ మెటలాజికల్ సెంటర్ హైదరాబాద్ వారి పరిధిలో ఉన్నటువంటి ప్రాంతాన్ని ఇక్కడ మనం చూడొచ్చు. దీంట్లో క్యాచ్మెంట్ అండ్ ట్రిబ్యూటరీస్ ఉపనదులు. క్యాచ్మెంట్ అంటే దానికి ఉపనదులకి లో ఉన్న ప్రాంతాలలో ప్రాంతం అన్నమాట. ఈ ప్రాంతంలో ఎక్కడ వర్షము లేదా వర్షపాతము పడినా కూడా ఈ నదుల్లో ఆ నీరు కలుస్తుంది. ఆ నీరు కలిసి దానిలో ఉపనదుల్లో నుంచి ముఖ్యమైనటువంటి నది ద్వారా సముద్రంలో నీరు ప్రవహిస్తూ ఉంటుంది. ఈ విధంగా మనకు కనిపించేటువంటి ప్రాంతాన్ని అంతా కూడా మేము ఇక్కడ మానిటర్ చేస్తూ ఉండాలి, అంటే చూస్తూ ఉండాలి. దానికి సంబంధించినటువంటి విధానము ఏంటిదనే చూద్దాం. ఇక్కడ ముఖ్యంగా మనకి ఫ్లడ్స్ ఎక్కడ వస్తాయి? మాన్సూన్ అనేది సౌత్ వెస్ట్ మాన్సూన్ గా మనకు భారతదేశానికి ఉంది. అది నైరుతి ఋతుపవనాలు. ఈ నైరుతి ఋతుపవనాలు అనేవి జూన్ మాసం నుంచి సెప్టెంబర్ మాసం వరకు ఉంటాయి. అక్టోబర్లో కూడా కొంతవరకు వస్తుంది. అయితే దీంట్లో కొన్నిసార్లు ఎక్కువ వర్షపాతము, అంటే మాన్సూన్ యాక్టివ్గా ఉండేటువంటి సందర్భంలో వర్షపాతము ఎక్కువగా కొంత భాగంలో వస్తూ ఉంటుంది. అలాగే కొన్ని సందర్భాల్లో లో ప్రెషర్స్, అంటే అల్పపీడనాలు మరియు డిప్రెషన్స్, వాయుగుండాలు ఏర్పడ్డప్పుడు అవి బంగాళాఖాతంలో ఉత్పన్నమై అక్కడి నుంచి భూభాగం ద్వారా మన తెలంగాణ మరియు ఆ పై భాగం నుంచి ప్రయాణం చేస్తున్నప్పుడు మనకు ఎక్కువగా ఫ్లడ్స్, అంటే వరదలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకొని మనము సూచనలు సిడబ్ల్యూసి, సెంట్రల్ వాటర్ కమిషన్ వారికి సూచనలు అందించాలి. అది మన ముఖ్య ఉద్దేశం. దీని ద్వారా మనకు అది చేయాలి అంటే మనం ఏం చేయాలి? ముందు ఎక్కువగా రెయిన్ గేజెస్ మీద ఆధారపడి ఉండాలి. వర్షపాతము ఎక్కడ పడింది, ఎంత పడింది అని తెలుసుకోవడానికి చాలా రెయిన్ గేజెస్ ని మనము ఈ ప్రాంతాలలో ఉంచడం జరుగుతుంది. వాటి ద్వారా ఎప్పుడు మానిటర్ చేసి ఈ వర్షపాత వివరాలని తెలుసుకొని వాటినన్నిటిని కూడా మళ్ళీ మనకి ముఖ్యమైనటువంటి సెంటర్లకి, కేంద్రాలకి ఆ విషయాన్ని పంపిస్తే దాన్ని అంతా కూడా క్రోడీకరించుకొని మనకి ఎంత వర్షపాతం ఉంది, ఎంత వరదలు వచ్చే అవకాశం ఉంది, తర్వాత రేపు మళ్ళా ఎల్లుండి అంటే ముందు రోజులలో ఎలాగా సూచనలు చేయాలి అని తెలుస్తుందన్నమాట. ఈ విధంగా ఇదంతా కూడా భారత వాతావరణ విభాగం వాళ్ళు చేస్తూ ఉంటారు. చేసి పరిమాణాత్మక వర్షపాత సూచనలను అందజేస్తూ ఉంటారు. దాంతో పాటు హెవీ రెయిన్ఫాల్ వార్నింగ్స్, అంటే
ఎక్కువ వర్షపాతం వచ్చేటువంటి ప్రాంతాన్ని, తర్వాత ఎక్కువ వర్షపాతం వచ్చేటువంటి సమయాన్ని మనం తెలియజేస్తూ ఉంటాము. సో, ఇవన్నీ కూడా సెంట్రల్ వాటర్ కమిషన్ వారికి అందజేస్తుంటామనమాట. వీళ్ళకే కాకుండా ముఖ్యంగా ఈ విషయాలను మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ వాళ్ళకి, తర్వాత మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ వాళ్ళు కూడా, అలాగే స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు కూడా వాడుకుంటూ ఉంటారు. సో, ఈ సూచనలు చేయడానికి మనకు కావాల్సినటువంటి ఉపకరణలు దేన్ని ఉపయోగించి మనం సూచనలు చేస్తాము? ఇక్కడ కన్వెన్షనల్ అనాలిసిస్ అంటే మనకొక సర్ఫేస్ చార్ట్ ఉంటుంది. దానికి వచ్చినటువంటి డాటాని అనలైజ్ చేసి, దాని ద్వారా ఒక విషయాన్ని తెలుసుకోగలుగుతాము. ఎక్కడ ఉంటుందనేది. దీని తర్వాత అది తెలియచేస్తాను. అలాగే ఎన్‌డబ్ల్యూపీ మోడల్స్ దాని ద్వారా మనకి ఈ డాటాని దానిలోకి ఇస్తే, ఆ డాటా మనకి రేపు, ఎల్లుండి, తర్వాత 3 రోజులకి ఎలా ఉంటుంది అని అది సూచన మనకు తెలియచేస్తుంది. అట్లానే ఏడబ్ల్యూఎస్ ఏఆర్‌జీ ప్రొడక్ట్స్ అంటే దీంట్లో ఆటోమేటిక్ వెదర్ స్టేషన్స్ మరియు ఆటోమేటిక్ రెయిన్ గేజ్ స్టేషన్స్ నుంచి కూడా డాటా మనకి వస్తుంది. అదే ఇంకొకటి ఏంటి డీడబ్ల్యూఆర్ డాప్లర్ వెదర్ రాడార్ ప్రొడక్ట్స్. అది ఎప్పుడు 15, 30 నిమిషాలలో మనకి ఎప్పుడు తెలుస్తూ ఉంటుందన్నమాట. సో, కాబట్టి ఎలాగా వర్షపాతము ఎలా ఉండే అవకాశాలున్నాయి అని తెలిసే ఇవన్నీ ఉన్నాయి. శాటిలైట్ ప్రొడక్ట్స్ ద్వారా కూడా మనం తెలుసుకుంటాం. ఇవన్నిటిని తీసుకొని హైదరాబాద్ వాతావరణ కేంద్రంలో హైడ్రోమెట్ బులెటిన్‌ని తయారు చేస్తారు. ఈ హైడ్రోమెట్ బులెటిను ముఖ్యంగా ఈ మాన్సూన్ సీజన్ మరియు కొన్ని సైక్లోనిక్ స్టార్మ్స్ వచ్చినప్పుడు ఎక్కువ వర్షాలు లేదా ఎక్కువ వర్షపాతం ఉండే అవకాశం ఉన్నప్పుడు ఈ బులెటిన్స్‌ని ఇష్యూ చేస్తామన్నమాట. సో, అలాగే దీంట్లో ఏమేమి మనము కవర్ చేస్తాము. ముఖ్యంగా సినాప్టిక్ సిట్యుయేషన్స్. సినాప్టిక్ సిట్యుయేషన్ అంటే ఏంటి? ఆ పరిస్థితి ఆ రోజు ఎలా ఉంది? వాతావరణం ఎలా ఉంది? అవన్నీ కూడా వీటినన్నిటిని తీసుకొని రియలైజ్డ్ రెయిన్‌ఫాల్ అంటే నిన్న పడినటువంటి వర్షపాతము ఎంత? మనకు కావాల్సినటువంటి ప్రాంతంలో ముఖ్యంగా మనము నదుల గురించి మాట్లాడాం కాబట్టి గోదావరి, కృష్ణా నదుల పరివాహక ప్రాంతాలలో రెయిన్‌ఫాల్స్ అంటే వర్షపాతము ఏ విధంగా పడింది? 24 గంటల్లో ఏ విధంగా పడింది? ఆ వర్షం పడినటువంటి వర్షపాతం వల్ల వరదలొచ్చే అవకాశం ఎంతగా ఉంది? తర్వాత రేపు మళ్ళీ రే మరి నె 1, 2, 3 రోజుల్లో ఎలా ఉంటుంది తెలియజేయగలుగుతాం. అంటే ఇక్కడ బులెటిన్‌లో మనం 5 డేస్ వరకు ఫోర్‌కాస్ట్ క్యూపీఎఫ్ ఫోర్‌కాస్ట్‌ని ఇస్తాం. తర్వాత దీనితో పాటు హెవీ రెయిన్‌ఫాల్ వార్నింగ్స్ కూడా 3 రోజులకి ఇస్తామన్నమాట. అంటే అన్ని చోట్ల హెవీ రెయిన్‌ఫాల్స్ పడవు. కొన్ని చోట్ల మాత్రం హెవీ రెయిన్‌ఫాల్స్ పడే అవకాశం ఉంటుంది అని ఇస్తాము. అలాగే ఈ సమాచారాన్నంతా కూడా సెంట్రల్ వాటర్ కమిషన్ వాళ్ళకి గోదావరి, కృష్ణా రివర్ బేసిన్స్ సబ్ బేసిన్ వైస్ అంటే ఉపనదులు వాటి పరివాహక ప్రాంతంలో ఎలా ఉంటుంది అనేది తెలియజేస్తూ ఉంటాం. సో, దీంట్లో మీకు ఇంతకుముందు చెప్పినట్లుగా అనలైజ్డ్ వెదర్ చార్ట్స్. ఈ అనలైజ్డ్ వెదర్ చార్ట్స్ అనేది ఇక్కడ ఒకటి సర్ఫేస్ చార్ట్ అన్నమాట ఇది. ఇది సర్ఫేస్ చార్ట్. దీంట్లో ఎక్కడ లో ప్రెషర్స్ అంటే అల్పపీడనాలు ఎక్కడ ఉన్నాయి? అల్పపీడనం ఎక్కడ ఉంది? వర్షం ఎక్కడ పడుతుంది అని తెలియజేస్తుంది ఇది. దీంట్లో వచ్చేసి ఇక్కడ లో ప్రెషర్ ఒకటి, ఇక్కడ తెలంగాణ మీద లో ప్రెషర్ ఉంది. తర్వాత ఇది ట్రఫ్ అంటాం దీన్ని. అంటే ఈ ట్రఫ్ వెంబడి వర్షం వచ్చే అవకాశము ఉంటుంది. కాబట్టి ఈ ఈ సర్ఫేస్ చార్ట్ దీన్ని తెలియజేస్తుంది. అలాగే డాప్లర్ వెదర్ రాడార్ ఇమేజెస్ ఏమో ఈ మాదిరిగా వస్తాయి. ఈ డాప్లర్ వెదర్ రాడార్ ఇమేజెస్‌ని, తర్వాత శాటిలైట్ ఇమేజెస్‌ని, తర్వాత ఈ డాటానంతా తీసుకొని ఎన్‌డబ్ల్యూపీ మోడల్స్ ఏవైతే చూపిస్తున్నాయో, ఈ ఎన్‌డబ్ల్యూపీ మోడల్స్‌లో మనకి ఎక్కడెక్కడ వర్షపాతాలు ఎక్కువగా ఉండే అవకాశాలు ఉందో తెలియజేస్తూ ఉంటాయి. వీటినన్నిటిని క్రోడీకరించుకొని ఇక్కడ మనము వర్షపాతాన్ని ఎంత వరకు పడొచ్చు
అని తెలియజేసేటువంటి విధానంలో ముఖ్యంగా గోదావరి, కృష్ణాలో ఉన్నటువంటి గోదావరికి 12 ఉపనదులు మరియు కృష్ణాకి 4 ఉపనదులు మొత్తం కలిపి 16 ఉపనదుల్లో పరివాహక ప్రాంతాల్లో దీన్ని హైదరాబాద్ యొక్క పరిధిలో ఉన్నాయన్నమాట. వీటికి పొద్దున 9:30కి ఒక బులెటిన్‌ని ఇష్యూ చేస్తారు. దాన్ని క్యూపీఎఫ్ బులెటిన్ అని చెప్తామన్నమాట. అంటే పరిమాణాత్మక వర్షపాత సూచన. సో, దీన్ని తర్వాత ఎలా చేయాలో చెప్పేస్తాం. దీన్ని అంతా కూడా మనకు ఈ డాటా అంతా కూడా మ పై ఆఫీసెస్ నుంచి, హెడ్ ఆఫీసెస్ నుంచి వచ్చిన సమాచారం ద్వారా దీన్ని తయారు చేస్తాం. తర్వాత హైడ్రోమెట్ బులెటిన్ చేసేటప్పుడు మళ్ళీ ఒకసారి ఇవన్నీ కూడా ఇప్పుడున్నటువంటి చిత్రాలన్నీ కూడా చూసుకొని వాతావరణంలో ఏమన్నా మార్పులు జరుగుతున్నాయా తెలుసుకొని మళ్ళీ దానికి అనుగుణంగా మళ్ళీ దాన్ని మోడిఫై చేసి ఇవ్వటం జరుగుతుంది. ఇదంతా కూడా సెంట్రల్ వాటర్ కమిషన్ వాళ్ళకి ఈ సూచన అందజేస్తూ ఉంటాం. అలాగే ఇక్కడ క్యూపీఎఫ్ ఫోర్కాస్ట్ వర్కింగ్ ఎలా చేస్తున్నాము, తర్వాత హెవీ రెయిన్‌ఫాల్స్ ఎలా చేస్తున్నాము, తర్వాత ప్రాబబిలిస్టిక్ ఫోర్కాస్ట్ ఎలా చేయాలి అనేది 3 రోజులకి ప్రాబబిలిటీ ఫోర్కాస్ట్ కూడా ఇస్తాము. ఈ హెవీ రెయిన్‌ఫాల్ వార్నింగ్ 3 రోజులకి ఇస్తామన్నమాట వాటితో పాటు. అలాగే హైసోహైట్స్ స్పేషల్ రెయిన్‌ఫాల్ డిస్ట్రిబ్యూషన్ మ్యాప్స్ ద్వారా ఆర్క్‌జేఎస్ ద్వారా మ్యాప్స్ కూడా తయారు చేసి వాళ్ళకి అవగాహన కోసం మనము దీన్ని సూచనలుగా అందజేస్తూ ఉంటాము. వీటినన్నిటిని కూడా తర్వాత వెరిఫికేషన్ అంటే మనం ఇచ్చినటువంటి సూచనలు ఎంతవరకు కరెక్ట్‌గా అయ్యాయి, దాంట్లో ఎంత డిఫరెన్స్ వచ్చింది, అంటే ఏ విధంగా తేడా వచ్చింది అని తెలుసుకోవడానికి తర్వాత వెరిఫికేషన్ కూడా చేయడం జరుగుతుంది. ఇవన్నీ అయిపోయిన తర్వాత మాన్సూన్ సీజన్ అంతా అయిపోయిన తర్వాత ఫ్లడ్ బులెటిన్ కూడా యాన్యువల్ ఫ్లడ్ రిపోర్ట్ కూడా తయారు చేస్తారు. దాంట్లో ఫ్లడ్ సిట్యుయేషన్స్ అంటే కొన్నిసార్లు ఎక్కువ వరదలు వచ్చినటువంటి సందర్భాలని కూడా తీసుకొని ఒక రిపోర్ట్ తయారు చేసేసి ఆ సంవత్సరానికి ఆ రిపోర్ట్‌ని మా హెడ్ ఆఫీస్‌కి అందజేయడం జరుగుతూ ఉంటుంది. సో, దీంట్లో ఈ ఫ్లడ్ కంట్రోల్ రూమ్ ఏంటంటే సెంట్రల్ వాటర్ కమిషన్ వాళ్ళ దగ్గర ఉంటుంది. ఇది వీళ్ళేమో ఇండియా మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ దగ్గర రెయిన్‌ఫాల్ సమాచారాన్ని తీసుకుంటారు. మాన్సూన్ పొజిషన్ ఎలా ఉంది, అవి ఎలా యాక్టివ్‌గా ఉన్నాయి తెలుసుకునేది కూడా మన భారత వాతావరణం విభాగం నుంచి వాళ్ళు పొందగలుగుతారు. అలాగే సైక్లోన్ వార్నింగ్స్ కూడా తెలుసుకోగలుగుతారు. వీళ్ళు తర్వాత అక్కడున్నటువంటి నది యొక్క ప్రవాహము ఎలా ఉంది, వాటి యొక్క తెలంగాణలో లేకపోతే ఏపీ, ఆంధ్రప్రదేశ్‌లో మిగతా రాష్ట్రాల్లో కూడా ఎలా ఉంది తెలుసుకొని వాటికి తగ్గట్టుగా వాళ్ళు అక్కడ నీటిని డ్యాములలో వదలడం గాని, అంటే ఆనకట్టలు కట్టి ఉంటాయి గదా! డ్యాములలో, నదుల మీద వాటిలల్లో నీటి ప్రవాహాన్ని కిందకి వదలటము జరుగుతూ ఉంటుందన్నమాట. సో, ఇవన్నీ కూడా దాన్ని వాటర్ అవుట్‌ఫ్లో అని అంటారు. డ్యాములలో జరిగేటువంటి దాన్ని వాటర్ ఇన్‌ఫ్లో, అవుట్‌ఫ్లో అని అంటామన్నమాట. ఇవన్నీ కూడా హైయర్ అఫీషియల్స్‌కి ఈ సమాచారాన్ని అందజేస్తూ ఉంటారు. ఇక్కడ మనము సౌత్ వెస్ట్ మాన్సూన్ సీజన్ యొక్క ఆన్సెట్‌ని తెలియజేసేటువంటి చిత్రం ఇది. దీంట్లో ఈ సంవత్సరంలో మన ఈ గోదావరి, కృష్ణా బేసిన్‌లు మన పరిధిలో ఉన్నటువంటి అంటే హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి వాటిని ఎలా కవర్ చేశాయో చూపిస్తుంది ఇది. జూన్ 8వ తారీఖులో ఇక్కడి నుంచి స్టార్ట్ అయినటువంటి ఋతుపవనాలు మెల్లమెల్లగా 14వ తారీఖు జూన్ వరకు మొత్తం అంతా కూడా ఆక్రమించి ఉన్నాయన్నమాట. సో, దీంట్లో ఋతుపవనాలు ఎలా ఆక్రమించాయో తెలియజేసేటువంటి చిత్రం ఇది. ఇప్పుడు క్యూపీఎఫ్ ఫోర్కాస్ట్‌ని ఏ విధంగా ఇస్తున్నాము? క్యూపీఎఫ్ ఫోర్కాస్ట్ అనేది 5 రోజులకి ఇస్తాం. వచ్చే రాగల 5 రోజులలో దీనికి కేటగిరీస్ అంటే రేంజెస్ అని చెప్తామన్నమాట. సో, ఇప్పుడు ఒక
గోదావరి నదిలో ఉన్నటువంటి ఈ 12 సబ్ బేసిన్స్ మరియు కృష్ణాలో ఉన్న ఈ 4 సబ్ బేసిన్స్ మొత్తం 16 సబ్ బేసిన్లకి గాను విడివిడిగా ఒక్కొక్క రోజుకి డే 1, డే 2, డే 3, డే 4, డే 5 అంటే మ రేపటి రోజు, మర్నాడు మళ్ళీ అలాగా 5 రోజులకి. ఇవి ఒక రేంజెస్‌లో ఉన్నాయి. రేంజెస్ ఏ విధంగా ఉంటాయి అంటే 0 అంటే డ్రై అన్నమాట. అంటే ఏమి రెయిన్ పడదు అని. తర్వాత ఆహ్, 0.1 నుంచి 10, 11 నుంచి 25, 26 నుంచి 50, 51-100, మోర్ థాన్ 100 ఇవి ఎంఎంస్‌లలో చెప్పాలి. అంటే మిల్లీమీటర్స్ వర్షపాతాన్ని మనం మిల్లీమీటర్లలో కొలుస్తాం. కాబట్టి ఈ రేంజ్‌లలో ఈ సబ్ బేసిన్‌లల్ల వర్షపాతం ఈ రోజు పడుతుంది అని తెలియజేసేటువంటి ఈ విధానం అన్నమాట. ఇది క్యూపీఎఫ్ ఫోర్‌కాస్ట్ విధానం. సో, దీంట్లో ఇది వాళ్ళకి కొంత ఇప్పుడు ఇక్కడ చూడండి 76 నుంచి 100 కూడా పడే అవకాశం ఉంది పెన్‌గంగాలో అంటే ఫోర్త్ డే 4వ రోజుకి. అట్లానే ఇక్కడ లోవర్ కృష్ణాలో 51-75 కూడా పడే అవకాశం ఉంది. సో, ఇట్లా వీటన్నిటిని కూడా మనం తెలియజేస్తూ ఉంటాం. అలాగే వీటితో పాటు హెవీ రెయిన్‌ఫాల్ వార్నింగ్స్, తర్వాత ఇంటెన్సిటీ అండ్ స్పేషియల్ డిస్ట్రిబ్యూషన్. ఇంటెన్సిటీ ఇప్పుడు మనము ఇంత వర్షపాతము పడుతుంది అని చెప్తున్నాము. అంటే ఈ రేంజ్‌లలో వర్షపాతం పడే అవకాశం ఉంది అని చెప్తున్నాము. అప్పుడు ఒకేసారి పడుతుందా? లేకపోతే చాలా నిదానంగా పడుతుందా? అని తెలియజేసేటువంటిది ఇంటెన్సిటీ. ఇంటెన్సిటీ అనేది మనము దీన్ని వివిధ రకాలుగా చూపిస్తామన్నమాట. లైట్ రెయిన్ అనేది, తర్వాత హెవీ రెయిన్‌ఫాల్ అనేది, ఎక్స్‌ట్రీమ్‌లీ హెవీ రెయిన్‌ఫాల్ అనేది ఇలా తెలియజేస్తుంది. వెరీ లైట్ రెయిన్, వెరీ హెవీ రెయిన్‌ఫాల్ అన్నీ కూడా దీంట్లో ఉంటాయి. అంటే వాటి యొక్క గంటలో ఇంత పడుతుంది అని తెలియజేసేటువంటిదే ఈ రెయిన్‌ఫాల్ ఇంటెన్సిటీ. అలాగా దాన్ని దృష్టిలో ఉంచుకొని లైట్ రెయిన్‌ఫాలా, హెవీ రెయిన్‌ఫాలా, వెరీ హెవీ రెయిన్‌ఫాలా, మోడరేట్ రెయిన్‌ఫాలా అని ఇస్తామన్నమాట. అంటే బాగా ఇంటెన్సిటీతో పడొచ్చు లేదా నిదానంగా పడొచ్చు అని చెప్పేటువంటిది ఇంటెన్సిటీ. స్పేషియల్ డిస్ట్రిబ్యూషన్ ఏం చెప్తుంది అంటే ఆ పరిధి ఆ ఏరియాలో అంటే మొత్తం ప్రాంతంలో ఒక చోట కానీ, 2 చోట్ల కానీ లేదా ఎక్కువ చోట్ల కానీ పడే అవకాశం ఉంది. ఒక చోట గాని లేదా ఎక్కువ చోట్ల కానీ ఐసోల్ అనే పదాన్ని వాడుతున్నాం ఇక్కడ. ఐసోల్ అంటే 1 ఆర్ 2 ప్లేసెస్ అని, స్కాటర్డ్ అంటే ఫ్యూ ప్లేసెస్ అని, అంటే ఫ్యూ ప్లేసెస్ 25-50% ఆఫ్ ద ఏరియా. అలాగే ఫెయిర్లీ వైడ్ స్ప్రెడ్‌గా దీన్ని డివైడ్ చేశాం. అంటే ఎ ఆ ఏరియా మొత్తంలో ఏ విధంగా వర్షపాతము పడే అవకాశం ఉంది అని తెలియజేసేటువంటిది ఇంటెన్సిటీ అండ్ స్పేషియల్ డిస్ట్రిబ్యూషన్ ఫోర్‌కాస్ట్. ఇదే కాకుండా మనకు ఇది హెవీ రెయిన్‌ఫాల్ వార్నింగ్స్. ఇదే కాకుండా ప్రాబబిలిస్టిక్ ఫోర్‌కాస్ట్ కూడా ఉంది. ఇప్పుడు మనం ఇంతకు ముందు 3 ఫోర్‌కాస్ట్‌లు చూసాం. ఒకటేమో క్యూపీఎఫ్ ఫోర్‌కాస్ట్, తర్వాత ఇంటెన్సిటీ ఫోర్‌కాస్ట్ అండ్ హెవీ రెయిన్‌ఫాల్ వార్నింగ్, స్పేషియల్ డిస్ట్రిబ్యూషన్ ఫోర్‌కాస్ట్. సో, ఈ విధంగా మనం ఏం చేసాం దాన్ని, మనం ఒక సబ్ బేసిన్‌కి ఇంత రెయిన్‌ఫాల్ పడే అవకాశం ఉంది. ఈ రేంజ్‌లో రెయిన్‌ఫాల్ పడే అవకాశం ఉంది. ఎక్కువ ఇంటెన్సిటీతో పడే అవకాశం ఉంది. లేదా ఎక్కువ చోట్ల పడే అవకాశం ఉంది అని చెప్పాం. సో, దానికి ప్రాబబిలిటీ ఎంత శాతం వరకు దీనికి మనకు ఖచ్చితమైనటువంటి అవకాశాలు ఉన్నాయి అని తెలియజేసేదే ప్రాబబిలిస్టిక్ ఫోర్‌కాస్ట్ అన్నమాట. అంటే దీనికి కూడా రేంజెస్ ఉన్నాయి. అంటే 0-5% దీన్ని పర్సెంట్‌లో చెప్తాం. 5-25%, 25-50%, 50-100%, 75% అండ్ 75-100%. అంటే ఏంటి? మనం ఇచ్చినటువంటి ఒక రేంజ్ ఫోర్‌కాస్ట్ ఎంత ఖచ్చితంగా ఉంటుంది అని తెలియజేసేటువంటిదే ప్రాబబిలిస్టిక్ ఫోర్‌కాస్ట్. ఇప్పుడు ఒకవేళ దాన్ని 75-100% గనుక ఇచ్చుంటే ఈ రేంజ్‌లోనే ఖచ్చితంగా దానిలో పడుతుంది అని చెప్తుందన్నమాట ఈ ప్రాబబిలిస్టిక్ ఫోర్‌కాస్ట్. సో, ఇవే ఫోర్‌కాస్ట్‌ని చిత్రాల ద్వారా అంటే జీఐఎస్ మ్యాప్‌ల ద్వారా మనం ఈజీగా అర్థం కావడం కోసము ఈ చిత్రాలని కూడా అందజేస్తూ ఉంటాము. దీంట్లో కూడా మనకి తెలుస్తుంది. ఈ కలర్ కోడ్ వల్ల క్యూపీఎఫ్ ఎలా ఉంది?
వీటికి లెజెండ్స్ ఉన్నాయన్నమాట. ఈ రేంజెస్‌లో మనం ఒకవేళ 0.1-100 ఇస్తే ఈ కలర్‌లో, తర్వాత ఈ గ్రీన్ కలర్ 11-25 ఇచ్చినప్పుడు ఈ గ్రీన్ కలర్‌లో అలాగా చూపిస్తామన్నమాట. చూపిస్తే వాళ్ళకి ఈజీగా అర్థమైపోతుంది. దీంట్లో ఎంత రెయిన్‌ఫాల్ పడే అవకాశం ఉంది ఈ ఏరియాలో అని. అలాగే ఇది హెవీ రెయిన్‌ఫాల్ వార్నింగ్ సంబంధించినటువంటిది. ఇక్కడ రెడ్ కలర్‌లో ఉంటే ఎక్స్‌ట్రీమ్‌లీ హెవీ రెయిన్‌ఫాల్ పడే అవకాశం ఉంది. సో, ఇక్కడ సెవరీ డివిజన్‌లో చూపిచ్చారు. ఎక్స్‌ట్రీమ్‌లో హెవీ రెయిన్‌ఫాల్ పడే అవకాశం ఉంది. దానికంటే ఇది ఆరెంజ్‌లో ఉంది. కొంచెం తక్కువగా పడే అవకాశం ఉంది. వెరీ హెవీ రెయిన్‌ఫాల్ మాత్రమే ఉంది. యెల్లో కలర్‌లో ఉన్నటువంటిది హెవీ రెయిన్‌ఫాల్ పడే అవకాశం ఉంది అని తెలియజేస్తుంది. ఇలాగా ఉంటే వైట్‌గా ఉంటే డ్రై అన్నమాట. ఏమి రెయిన్‌ఫాల్ పడదు వీటిలల్లో. అలాగా హెవీ రెయిన్‌ఫాల్ వార్నింగ్స్ కూడా ఇవ్వటం జరుగుతుంది. సో, ఇవన్నీ సమాచారాన్ని మనము ప్రస్తుతం ఉన్న టెక్నాలజీ ప్రకారము మెయిల్స్ ద్వారా మాత్రమే ఇచ్చేవాళ్ళము. ఇప్పుడు వాట్సాప్ ద్వారా గూడా మెసేజ్‌లను పంపించడం జరుగుతుంది. ఫోన్‌లో వాట్సాప్ మెసేజ్ ద్వారా గూడా పంపించడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మేము పంపిస్తున్నటువంటి సూచనలు. వర్షపాత సూచనలు. సో, దీన్ని మేము యాన్యువల్ ఫ్లడ్ రిపోర్ట్ అంటాము. ఇవన్నీ కూడా ఒక సంవత్సరానికి జరిగినటువంటి ఫ్లడ్ సిట్యుయేషన్స్ దాన్నంతా కూడా క్రోడీకరించి ఒక యాన్యువల్ రిపోర్ట్‌ని తయారు చేస్తాం. ఈ యాన్యువల్ రిపోర్ట్ అంతా కూడా ఒక సంవత్సరానికి ముఖ్యంగా సీజన్‌లో మనకి రెయిన్‌ఫాల్స్ ఎక్కువుంటాయి. సైక్లోన్స్ వచ్చినప్పుడు ఎక్కువగా ఉంటాయి. దాన్నంతా కూడా మాన్సూన్ ఎలా ఆన్సెట్ అయింది, విత్‌డ్రా అయింది కూడా తెలియజేసేటువంటి చిత్రం ఇది. ఇండియా మొత్తం భారతదేశానికి. సో, దీన్నంతా కూడా ఫ్లడ్ యాన్యువల్ రిపోర్ట్ అని అంటాం. ఇక దీంట్లో మనకి ఈ సంవత్సరంలో 2 ఫ్లడ్ సిట్యుయేషన్స్ అరైజ్ అయ్యాయి. అంటే ఏంటి? వరదలు ఎక్కువగా వచ్చినటువంటి సందర్భాలు. వరద ఎక్కువగా వచ్చినటువంటి సందర్భాలు ఒకటి గోదావరి రివర్ బేసిన్‌లో ఇంద్రావతి సబ్ బేసిన్‌లో ఫ్లడ్ సిట్యుయేషన్ జరిగింది. అలాగే లోవర్ కృష్ణాలో మూసీ సబ్ బేసిన్‌లో కూడా ఒకసారి ఫ్లడ్ సిట్యుయేషన్ జరిగిందనమాట. సో, దీన్ని ఎలాగా మనము తీసుకుంటామంటే ఆ టైంలో దీన్నంతా కూడా వెరిఫికేషన్ ద్వారా వాళ్ళకి ఫోర్‌కాస్ట్ మనం ఏ విధంగా ఇచ్చాము, ఆ ఫోర్‌కాస్ట్ ఎంతవరకు కరెక్ట్ అయింది, అవన్నీ కూడా మళ్ళీ తెలుసుకొని, మనం అన్నీ కూడా దీన్ని ఐసోహైట్ మ్యాప్స్ ఆఫ్ వెరిఫికేషన్ ఆఫ్ ఫ్లడ్ సిట్యుయేషన్ అంటాం. దీంట్లో ఆ ఫ్లడ్ సిట్యుయేషన్స్‌లలో 11 సార్లు మనము సూచనలు జారీ చేశాం. దాంట్లో వితిన్ రేంజ్‌లో అంటే కరెక్ట్‌గా ఇచ్చినటువంటి సందర్భాలు 8. అంటే 75% వరకు కరెక్ట్‌గా ఇచ్చాం. సో, 3 సందర్భాల్లో మాత్రం ఆ రేంజ్‌కి కొంచెం డిఫరెన్స్‌గా వచ్చింది. అంటే కొంచెం తక్కువగా వచ్చిందన్నమాట. అండర్ ఎస్టిమేషన్. మిగతా అన్నీ కరెక్ట్‌గా వచ్చాయి. సో, ఈ మాదిరిగా దీన్ని వెరిఫికేషన్ కూడా చేయటం జరుగుతూ ఉంది. అలాగే దీంట్లో ఫ్లడ్ సిట్యుయేషన్ వచ్చినప్పుడు మ్యాప్స్ గనుక చేయగలిగితే మనం జీఎస్ మ్యాప్స్ చేసినప్పుడు ఆ సందర్భంలో వర్షపాతం ఎలా పడింది, ఆ ప్రాంతంలో ఏ ప్రాంతంలో ఎక్కువగా పడింది అని కూడా తెలియచేస్తుంది. ఇక్కడ ఎరుపు కలర్‌లో ఉన్నటువంటిది అధిక వర్షపాతము. అంటే 200 నుంచి పైన అన్నమాట. అంటే 20 సెంటీమీటర్స్ పైన ఈ ప్రాంతంలో వర్షపాతం పడింది. అందుకని ఇక్కడ ఫ్లడ్ సిట్యుయేషన్ వచ్చింది. అలాగే మిగతా, మిగతా కలర్స్‌లలో ఉండేవన్నీ కూడా తక్కువ వర్షపాతం. 13 సెంటీమీటర్లు అంతకంటే తక్కువ. సో, ఇది ఈ చిత్రాల ద్వారా తెలియజేస్తుంది. సో, ఇవన్నీ కాకుండా ఇంకొక గైడెన్స్ ఇచ్చేటువంటి ఒక విధానము మన దగ్గర ఇప్పుడు ప్రస్తుతము ఉంది. అది సౌత్ ఆసియా ఫ్లాష్ ఫ్లడ్ సిస్టమ్ అని ఒకటి ఐఎండీ హెడ్ క్వార్టర్స్ వాళ్ళు దీన్ని మాకు ఒక గైడెన్స్ లాగా చేస్తున్నారనమాట. అంటే ఎక్కడ మనకి ఎక్కువగా వరదలొచ్చే అవకాశాలున్నాయి అని తెలుసుకోవటానికి. ఇది ఎలా తెలుసుకుంటున్నారు అంటే కొన్ని డాప్లర్ స్టేషన్స్ ఈ 15 డాప్లర్ స్టేషన్స్ డాటా తీసుకొని, అలాగే శాటిలైట్ డాటా తీసుకొని, అలాగే రెయిన్‌ఫాల్ స్టేషన్స్ ద్వారా అన్ని రెయిన్‌ఫాల్ స్టేషన్స్ ద్వారా రెయిన్‌ఫాల్స్ తీసుకొని ఈ చిత్రాన్ని పొందుతున్నారు. ఒక మోడల్ ద్వారా ఈ చిత్రంలో తెలుస్తుంది. దీంట్లో ముఖ్యంగా ఏంటంటే వాటర్ షెడ్స్. అంటే వాటర్ నిల్వ ఉండే ప్రాంతాలు ఏంటివి అని తెలుస్తున్నాయి. వాటర్ నిల్వ ఉండే ప్రాంతాలు ఎక్కడెక్కడ ఉన్నాయి. ఈ ఈ చిత్రం ద్వారా తెలుస్తుంది. సో, వాటర్ నిల్వ ఉండే ప్రాంతాలు ఎలా తెలుస్తున్నాయి అనంటే,
ముందు రోజు కూడా వర్షం వచ్చి ఇంకా ఇంకకుండా నీళ్లు అలాగే ఉండిపోవటము, లేదా ఆ ప్రదేశంలో మాయిశ్చర్ శాతము, సాయిల్ మాయిశ్చర్ అంటాము. ఈ సాయిల్ మాయిశ్చర్ శాతము 90% లేదా అంతకంటే ఎక్కువ ఉన్నప్పుడు, ఇంకా నీరు లోపలికి ఇంకేటువంటి అవకాశం లేకపోవటము వల్ల అక్కడ మళ్ళీ వర్షం గనుక పడితే వరదలొచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని వీటినన్నిటిని వాటర్ షెడ్స్‌గా చెప్పి దీన్ని దృష్టిలో పెట్టుకొని ఎక్కడెక్కడ మాయిశ్చర్ ఎక్కువగా ఉంది, లేదా ఎక్కడెక్కడ వర్షపు నీరు నిలిచి ఉన్నాయి అని తెలియచేస్తుందన్నమాట. సో, ఇట్లాంటివి ముఖ్యంగా ఇవి 20 మేజర్ బేసిన్స్ చూపించే చిత్రం ఇది. ఇదేమో సబ్ బేసిన్స్ వైస్ చూపించేది. వీటన్నిటిలో మైక్రో వాటర్ షెడ్స్ అన్నీ కూడా 28,780 మైక్రో వాటర్ షెడ్స్‌ని గుర్తించారు. సో, ఇది చూపించేటువంటి చిత్రం. ఇది అంతా కూడా ఒక సందర్భంలో ఎక్కడెక్కడ ఉన్నాయో చెప్పిందిది. దీన్ని అలర్ట్ ప్రొడక్ట్స్ ద్వారా తెలియజేస్తుంది. ఇది 12 గంటలు, 24 గంటలు మరియు 36 గంటల్లో ఎలాగా డబ్ల్యూఆర్ఎఫ్ ఫ్లాష్ ఫ్లడ్ రిస్క్ అండ్ ఎన్‌కమ్ ఫ్లాష్ ఫ్లడ్ రిస్క్ అండ్ జీఎఫ్ఎస్ ఫ్లాష్ ఫ్లడ్ రిస్క్ అని 3 మోడల్స్ మనకి ఇవి చూపిస్తున్నాయి. దీంట్లో ఏంటంటే ఇక్కడ కోస్టల్‌లో కొద్దిగా ఎరుపు కలర్‌లు ఇక్కడ ఉన్నటువంటివన్నీ కూడా వాటర్ షెడ్స్ అన్నమాట. సో, ఇలాగా ఈ మోడల్స్ చూపించినటువంటి వాటిని మాకు గైడ్ చేస్తూ ఉంటారు వాళ్ళు. ఇక్కడ వాటర్ నిలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి దీన్ని దృష్టిలో ఉంచుకొని మీరు సూచనలు అందించాలి అని ఇస్తూ ఉంటారు. ఇగో ఈ విధంగా మాకు హెడ్ క్వార్టర్స్ నుంచి చెన్నై వాళ్ళకి, బెంగుళూరు, త్రివేంద్రం, అమరావతి, హైదరాబాద్ వాళ్ళకందరికీ కూడా ఈ విధంగా సూచన, ఈ విధంగా గైడెన్స్ ఇస్తున్నారు. ఈ గైడెన్స్ ముందు హెడ్ క్వార్టర్స్ నుంచి మాకు ఇస్తారు. ఇచ్చిన తర్వాత మేము మా ప్రాంతానికి, మా పరిధికి సంబంధించినటువంటి వాటిని దృష్టిలో ఉంచుకొని మేము మళ్ళీ దీన్ని ఫ్లాష్ ఫ్లడ్ గైడెన్స్ బులెటిన్ ఫర్ తెలంగాణ స్టేట్‌కి ఇస్తున్నాం. ఈ తెలంగాణ స్టేట్‌కి డిస్ట్రిక్ట్ వైస్ ఎలాగా వాటర్ షెడ్స్ ఉండే అవకాశం ఉంది, అక్కడ వర్షపాతము నిలిచే అవకాశం ఉంది అని తెలియచేయడానికి ఇది చేస్తాం. ఏరియా ఆఫ్ కన్సర్న్, ఇది ఏరియా ఆఫ్ కన్సర్న్ అని చెప్పేసి అన్నప్పుడు ఈ వాటర్ షెడ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి డిస్ట్రిక్ట్ వైస్ భద్రకాళి, కొత్తగూడెము, తర్వాత ఖమ్మం, ఆదిలాబాద్. దీన్ని నేను ఇప్పుడు మనకు గులాబ్ సైక్లోనిక్ స్టార్మ్ వచ్చినప్పుడు మన దగ్గర ఉండేటువంటి వాటర్ షెడ్స్ ఉన్నటువంటి సందర్భాన్ని ఇక్కడ మీకు చూపిస్తున్నాను. గులాబ్ ఇది ఈ మధ్య కాలంలో వచ్చిన గులాబ్ సైక్లోనిక్ స్టార్మ్‌లో అది ఇంకా క్రాస్ అయ్యే ముందు ఈ ప్రాంతాలలో ఆల్రెడీ వర్షపాతం పడి అక్కడక్కడ నీరు నిలిచినటువంటి ప్రాంతాలు. ఈ ప్రాంతాలు ఇలా ఉన్నాయి అని తెలుసుకోగలిగినాం. అలాగే ఇది ఎంత శాతం వరకు అంటే మాయిశ్చర్ ఎంత శాతం వరకు దాంట్లో అక్కడ సాయిల్ మాయిశ్చర్ ఉంది అని తెలుసుకునేటువంటిది కూడా తెలిసిందనమాట దాంతో. సో, అలాగే ఈ గైడెన్స్ అంతా కూడా మనకి ఇంతకుముందు అనుకున్న డబ్ల్యూఆర్ఎఫ్ ఎన్‌కమ్ మోడల్స్ ద్వారా, జీఎఫ్ఎస్ మోడల్స్ ద్వారా మనకి తెలుస్తుంది. సో, ఇప్పుడు ఇది సైక్లోనిక్ స్టార్మ్ సిట్యుయేషన్ అన్నమాట. ఈ సిట్యుయేషన్ గులాబ్ ఎలాగా కదులుతూ ఉంది, అది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వెళ్ళింది అని తెలియజేస్తుంది. తర్వాత ఇదే ఒకసారి ఏమవుతుంది దీంట్లో ఇక్కడ ఇది తెలంగాణ మ్యాప్. తెలంగాణ మ్యాప్‌లో ఇక్కడెక్కడ వాటర్ షెడ్స్ మనకు కనిపించలేదు దీంట్లో. అంటే ఏంటి? ఇంతకుముందు గడిచినటువంటి 6 గంటలలో ఎక్కడ నీరు నిలిచి లేదు. ఇక్కడెక్కడ నీరు నిలిచి లేదు అని చూపిస్తుందన్నమాట. అంటే ఇమ్మెంట్ ఫ్లాష్ ఫ్లడ్ థ్రెట్ అని చెప్తారు దీన్ని. అంటే 6 గంటలకు ముందు నుంచి నో ఫ్లాష్ ఫ్లడ్ థ్రెట్ అబ్జర్వ్డ్ ఇన్ ది లాస్ట్ 6 అవర్స్. లాస్ట్ 6 అవర్స్‌లో ఎలాంటి ఆహ్, వాటర్ షెడ్స్‌ని మనము గుర్తించలేదు అని ఈ చిత్రం తెలుస్తుంది. అలాగే ఇప్పుడు నెక్స్ట్ ఫోర్‌కాస్ట్ 24 గంటలకి మనము దీన్ని ఫోర్‌కాస్ట్ చేయాలి. ఆ ఫోర్‌కాస్ట్ ఏం తెలియజేస్తుంది? ఈ ప్రాంతాలలో వాటర్ షెడ్ ఉండే అవకాశాలు ఉన్నాయని తెలియజేస్తుంది. ఇక్కడ ఎరుపు కలరు, ఆరెంజ్ కలరు ఇవన్నీ కూడా దాని యొక్క తీవ్రతని తెలియజేస్తూ ఇక్కడ వాటర్ షెడ్స్‌ని ఉన్నాయని తెలియజేస్తుంది. అంటే ఉండే అవకాశాలు ఉన్నాయని తెలియజేస్తుందన్నమాట. ఇది డ్యూ టు ద అబోవ్ మెన్షన్డ్ సినాప్టిక్ సిట్యుయేషన్ ఇవన్నీ కూడా ఈ ప్రాంతాల్లో డిస్ట్రిక్ట్స్‌లలో ఇక్కడిక్కడ వాటర్ షెడ్స్ ఉండే అవకాశాలు ఉన్నాయని తెలియజేస్తుంది. కాబట్టి దీన్నేమో ఫ్లాష్ ఫ్లడ్ రిస్క్ అంటాము. ఎఫ్ఎఫ్ఆర్.
సో ఇది మీకు వరుస సూచనల గురించి ఇచ్చేటువంటి సమాచారం. ఇది అంతా కూడా మా దగ్గర fmohyderabad@gmail.com అండ్ దీంట్లో వెబ్‌సైట్‌లలో పొందుపరుస్తూ ఉంటాము. ఇది మా మెయిల్, ఫోను నంబరు. తర్వాత మా దగ్గర సంచాలకులు డైరెక్టర్ గారు నాగరత్న గారు యొక్క ఫోను నంబరు, వారి మెయిల్ అడ్రెస్. అలాగే ఈ సెక్షన్ అంటే హైడ్రోమెట్రాలజీ ఎఫ్ఎంఓ హైదరాబాద్ సెక్షన్ ఇన్ఛార్జ్ గారు శ్రావణి గారిది ఒక ఫోను నంబర్ మరియు వాళ్ళ మెయిల్ అడ్రెస్ ఇక్కడ తెలియజేయడం జరిగింది. అలాగే ఇక్కడ ఒక వెబ్‌సైట్ లింక్ ఉంది. ఈ లింక్ ద్వారా మనకు ఎక్కడైనా వెదర్ గనుక ఉంటే ఈ లింక్‌లో మనం పొందుపరిచే అవకాశాలు ఉన్నాయి. అక్కడ థండర్ స్టార్మ్ ఉన్నా లేదా వర్షం వచ్చినా కూడా ఎవరైనా కూడా ఈ లింక్ ద్వారా పొందుపరిస్తే మాకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. దీనిలో ఎక్కడ ఏ ప్రాంతం నుంచైనా కూడా దీన్ని మీరు పంపించవచ్చు. ఇవన్నీ కూడా మేము ఇచ్చేటువంటి సూచనలు ఇన్‌స్టాగ్రామ్‌లో, ట్విట్టర్‌లలో, ఫేస్‌బుక్‌లో మరియు యూట్యూబ్‌లో కూడా పంపించి తెలియచేస్తూ ఉన్నాము. ఇక్కడ మీకు చూపించినటువంటి వెబ్‌సైట్ ఏంటంటే, మా ఐఎండీ వెబ్‌సైట్ mousom.imd.gov.in దాంట్లో నుంచి దాంట్లో మేము ఒక కస్టమైజ్డ్ రెయిన్‌ఫాల్ ఇన్ఫర్మేషన్‌ని అందిస్తూ ఉన్నామన్నమాట. ఇది మా హెడ్ క్వార్టర్‌లో పొందుపరుస్తున్నారు. ఈ డాటా అన్ని డివిజన్స్‌లలో నుంచి తీసుకొని అక్కడ వీళ్ళు మొత్తం ఇండియాకి సంబంధించినటువంటి రెయిన్‌ఫాల్ డాటాని దీంట్లో పొందుపరుస్తూ ఉన్నారు. ఇది దీంట్లో చాలా సమాచారం మనకి తెలుస్తుంది. ఏ స్టేషన్స్‌లలో ఏమేమి రెయిన్‌ఫాల్స్ పడ్డాయి అనేది ఇక్కడ మనకి తెలుస్తూ ఉంది. మొత్తం భారతదేశంలో ఎక్కడనైనా కూడా రెయిన్‌ఫాల్ పడ్డటువంటి దాన్ని దీంట్లో మనం చూడవచ్చు. అది ఎంత పడిందనేది కూడా తెలుస్తుంది. ఇక్కడ చూడండి చాలా రెయిన్‌ఫాల్స్ కనబడుతున్నాయి ఇవన్నీను. సో, దీంతో పాటు మనకి మేమిచ్చేటువంటి రిపోర్ట్‌ని కూడా ఇక్కడ క్యూపీఎఫ్ వెరిఫికేషన్‌లో రిపోర్ట్‌ని కూడా దీంట్లో పొందుపరుస్తున్నారు. మీరు ఈ రిపోర్ట్‌ని కూడా మీరు చూసుకోవచ్చు. తర్వాత దీన్ని నేను ఇంతకుముందు చెప్పినట్లుగా mousom.imd.gov.in నుంచి ఇదిగో ఇక్కడ ఉంది చూడండి. సో, దీంట్లో నుంచి ఐఎండీ సర్వీసెస్‌లో హైడ్రోమెటలాజికల్ సర్వీసెస్ అని ఇక్కడ లింక్ ఉంటుంది. హైడ్రోమెటలాజికల్ సర్వీసెస్ ఇన్ ఇండియా అని. సో, దానికి వెళితే మనకు ఇక్కడ ఈ ఈ ఇది వస్తుందన్నమాట. దీంట్లో ఇక్కడ కస్టమైజ్డ్ రెయిన్‌ఫాల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అని ఉంది. దీంట్లో నుంచి మనము దీన్ని పొందడం జరుగుతుంది. సో, ఈ విధంగా మీరు దీన్ని రెయిన్‌ఫాల్ ఇన్ఫర్మేషన్‌ని మీరు తెలుసుకోగలుగుతారు. దీంట్లో చాలా ఉపయోగకరమైనటువంటి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మీరు తెలుసుకోవచ్చు. థాంక్ యూ అండి. థాంక్ యూ వెరీ మచ్. నాకు ఈ అవకాశాన్ని కల్పించిన హైదరాబాద్ వాతావరణ కేంద్ర సంచాలకులు మరియు శాస్త్రవేత్త డాక్టర్ కె. నాగరత్న గారికి మరియు శాస్త్రవేత్తలు డాక్టర్ శ్రావణి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థాంక్ యూ వెరీ మచ్.